సంక్షేమ పథకాలు గట్టెక్కించవు, ఈసారి జగన్కు ఓటమి తప్పకపోవచ్చు, టీడీపీ గెలుపు ఖాయం అంటూ ప్రశాంత్ కిషోర్ మాట్లాడారన్న ఒక వార్త చుట్టూ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా హాట్గా నడుస్తున్నాయి సార్. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎద్దేవా చేస్తోంది. చంద్రబాబు డైరెక్షన్లోనే పీకేటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారంటూ ఒక్కొక్కరుగా ప్రశాంత్ కిషోర్ మీద విరుచుకుపడుతూ ఉన్నారు సార్. బీహార్లో చల్లని రూపాయి అని ఒకరు అంటూ ఉంటే ప్రశాంత్ కిషోర్ ఒక చిల్లర మనిషి అని చెప్పి కొంతమంది కామెంట్ చేస్తున్న పరిస్థితి. మరోవైపు టీడీపీ అండ్ జనసేన దీన్ని బాగా ప్రచారం చేసుకుంటూ ఉన్నాయి, వైరల్ చేసుకుంటూ. చెల్లని రూపాయిని అంత చిల్లర మనిషిని జగన్మోహన్ రెడ్డి ఎందుకు పెట్టుకున్నాడు 2019? అంటే అప్పుడు చెల్లిండా? అంటే అప్పుడు చెల్లన్నాడు, ఇప్పుడు ఎందుకు చెల్లుతున్నాడు? సో అప్పుడు చిల్లర మనిషి కాదా? అంటే చిల్లర మనిషిని వ్యూహకర్తగా పెట్టుకున్న వ్యక్తి ఏమవుతాడు అని ఎదుటివాడు ప్రశ్నిస్తే ఏమంటారు? అంటే అప్పుడు చాలా మంచి వ్యక్తి ఉండి ఇప్పుడు చిల్లర అయిందా? ఏదో ఒకటి చెప్పాలి కదా. సో అంత తెలియదక్కవాడు ప్రశాంత్ కిషోర్ అని ఇప్పుడు అంటున్నారు. ప్రశాంత్ కిషోర్ చెప్పింది అంతా డిసగ్రీ కావచ్చు, తప్పేమీ లేదు. ప్రశాంత్ కిషోర్ చెప్పింది ఇంకో ఆయన ప్రాతిపదిక లేదు అని ప్రశ్నించవచ్చు. కానీ ఆయన చెల్లని రూపాయి, మరి అలాంటి చెల్లని రూపాయల అవసరం ఎందుకు వచ్చింది 2019లో? సో జగన్మోహన్ రెడ్డి స్థాయి లాంటి నాయకుడు ఓ చెల్లని రూపాయల సలహాల మీద ఎందుకు రాజకీయం చేశాడు? సో అది మనకే తగులుతుందని ఎందుకు అనుకోరు రాజకీయ నాయకులు? ఆశ్చర్యం కాదు. సో మనం ఇలా తిడితే చెల్లని రూపాయి, చిల్లర రూపాయి, చిల్లర మనిషి, బీహార్లో ఫెయిల్ అయ్యాడు, మరి అలాంటివాడు మీరు ఎందుకు వ్యూహకర్తగా పెట్టుకున్నారంటే ఆన్సర్ లేదు కదా. ఇప్పుడు ఆయన ఫౌండ్ చేసిన ఆయన ఏర్పాటు చేసిన ఐప్యాకే కదా ఇప్పటికీ వైసీపీకి పనిచేస్తున్నది. మరి ఆ చెల్లని రూపాయి పెట్టిన సంస్థ ఐప్యాక్ సలహాల మేరకు జగన్మోహన్ రెడ్డి క్యాండిడేట్లను డిసైడ్ చేస్తున్నాడు కదా. 2019 అభ్యర్థుల్ని ప్రశాంత్ కిషోర్ సలహా మేరకు డిసైడ్ చేసింది. అందువల్ల రాజకీయాల్లో విమర్శించవచ్చు, తమ నష్టం జరుగుతున్నప్పుడు విమర్శించే హక్కు వైసీపీకి ఉంది. ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ ఒక వ్యూహకర్తగా, విశ్లేషకుడా దాటి ఒక రాజకీయ ప్రకటన చేశాడు. నా దగ్గర డేటా లేదు, నాకు ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ ఏమీ లేదు, అయినా నా గట్ ఫీలింగు జగన్మోహన్ రెడ్డి భారీగా ఓడిపోతాడని ఎన్నికల ముందు ప్రకటన చేశాడు. ఇది ఖచ్చితంగా ప్రజలపైన ప్రశాంత్ కిషోర్కు ఉన్న ప్రొఫైల్ రీత్యా ప్రజలపైన ప్రభావం చూపే అవకాశం ఉంటుంది కనుక వైసీపీ నేతలకు కోపం రావడాన్ని నేను యాక్సెప్ట్ చేస్తాను. వాళ్ళు కౌంటర్ కూడా చేయొచ్చు. కౌంటర్ చేసేటప్పుడు ప్రశాంత్ కిషోర్ ఇది రాంగ్ అని కౌంటర్ చేస్తే లాభం అవుతుంది. అది వదిలేసి ప్రశాంత్ కిషోర్ వ్యక్తిగతంగా తిరిగితే ఎట్లా లాభం అవుతుందండి? ఇంకా ఒక రకంగా సెల్ఫ్ గోల్ వైసీపీ నేతలది, సెల్ఫ్ గోల్. ఆయన చెల్లని రూపాయి, చిల్లర నాయకుడు అని కామెంట్ చేయడం ద్వారా ప్రశాంత్ కిషోర్కు సింపతి పెంచుతున్నారు తప్ప ఆయన చెప్పిన దాన్ని ఎలా తప్పో చెప్పగలగాలి. ఇప్పుడు ఉదాహరణకు ఆయన ఏమన్నాడు, నా దగ్గర డేటా లేదు అన్నాడు, నాకేం ప్రత్యక్ష అనుభవం లేదు అన్నాడు. సో అడగాల్సింది ఏంటి వైసీపీ నేతలంటే, అయ్యా నీకు ప్రత్యక్ష అనుభవం లేదంటున్నావు, నువ్వు ఇప్పుడు పొలిటికల్ కన్సల్టెన్సీ ఫీల్డ్లో లేవంటున్నావు, నువ్వు బీహార్లో పాదయాత్ర చేస్తున్నావు, నీ దగ్గర డేటా లేదంటున్నావు, మరి ఎట్లా జగన్ ఓడిపోతుందని చెప్తున్నావు? అంటే నువ్వు ఎవరి ప్రయోజనాల కొరకు ఇది ఉపయోగపడుతుంది అని క్వశ్చన్ చేస్తే లాజికల్ అవుతుంది. అలా కాకైనా చెల్లని రూపాయితో నువ్వు సలహాలు తీసుకొని ఇప్పుడు చెల్లని రూపాయి చిల్లర నాయకుల వ్యూహకర్తగా పెట్టుకొని ఎన్నికలు గెలిచి అంటే అది ఈ గౌరవం పోదా అండి వైసీపీకి. అందువల్ల వైసీపీ నేతలు ఒక రకంగా సెల్ఫ్ గోల్ కొట్టుకుంటున్నారు. అందువల్ల ఎప్పుడు కూడా ఆ రకమైనటువంటి అటాక్ వల్ల ఉపయోగం లేదు. ప్రశాంత్ కిషోర్కు ఎన్నికల వ్యూహకర్తగా జగన్మోహన్ రెడ్డి సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ప్రశాంత్ కిషోర్కు వైసీపీ నేతల సర్టిఫికేట్ అవసరం లేదు కదా. ఆయన చెల్లరా అది ప్రశాంత్ కిషోర్ డజంట్ నీడ్ సర్టిఫికేట్ ఫ్రమ్ వైసీపీ లీడర్స్. ఆయన చెల్లడా అనేది దేశమంతటా ఆయన పనిచేసి గెలిపించిన నేతలు ఉన్నారు కదా. సో అందువల్ల ఆయన నాయకుడిగా సక్సెస్ కాలేదు. అందువల్ల ప్రశాంత్ కిషోర్ను ప్రశ్నించడం అర్థం చేసుకోవచ్చు, తప్పు కూడా లేదు, వైసీపీ నష్టం వస్తుంది అనుకున్నప్పుడు. కానీ ఆయన వ్యక్తిత్వాన్ని ప్రశ్నిస్తూ ప్రశాంత్ కిషోర్ అనే పర్సన్ను అటాక్ చేస్తే అది ఇండైరెక్ట్గా జగన్కే తాకుతుంది. అది వైసీపీ నేతలు గుర్తించలేకపోతున్నారు.